వెల్కమ్ టు మీ ప్రెమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు పచ్చి చింతకాయలతో పచ్చడిని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ పచ్చడి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే కనుక అస్సలు వదిలిపెట్టరు. ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే రెసిపీ అండి. మరి నేను చెప్పినట్లుగా ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూస్తారు కదా. ముందుగా ఒక పావు కేజీ చింతకాయలను తీసుకుని వాటిని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత ఒక 15 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడుక్కుని ఇలా సగానికి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో పచ్చిమిర్చి, చింతకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకోవాలి. ఈ చింతకాయలు లేతగా ఉంటాయి కాబట్టి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చింతకాయల మీద మూత పెట్టేసుకుని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్నటువంటి చింతకాయలు, పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ తాలింపు దినుసులు, కచాపచాగా దంచినటువంటి 5 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగాక అందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేగాక ఇందులో మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకుని ఒకసారి కలుపుకుని మరో 3 నిమిషాల పాటు వేగనివ్వాలండి. 3 నిమిషాల తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలి పచ్చడి రెడీ అయినట్లేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చింతకాయ పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నట్లయితే కనుక ఆ టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రెమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.